హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? 2 వీక్స్ అయితే అయిపోయింది వీడియో పెట్టి. కొత్త ట్రైన్. సో ఇది కూడా మంచి ఫేమస్ ట్రైన్ అనమాట. ఈ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ మనం స్టేషన్కి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. నేనైతే ఈరోజు లీవ్ అయితే పెట్టేశాను. సో మా సొంత ఊరికి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో అయితే చూడండి చివరి వరకు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. ఈ ట్రైను ఏ బోగీస్ అనేది మనం అయితే కనుక కాసేపట్లో తెలుసుకోబోతున్నాం. ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా, మనం వెళ్ళే ట్రైన్ జర్నీ వచ్చి గోల్కొండ ఎక్స్ప్రెస్. మనమైతే చల్లపల్లిలో అయితే ఉన్నాం. 12:50కి అయితే ట్రైన్ రావాలి. మనమైతే ముందలే వచ్చేసాం, అందుకని వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఇక మన ట్రైన్ అయితే కనుక ఆగామనం. సికింద్రాబాద్ టు గుంటూరు వయా విజయవాడ గోల్కొండ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17202. ఈ ట్రైన్కి రేక్ షేర్ అయితే ఉంది, దాని గురించి కూడా మనం కొంతసేపట్లో మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే మన ట్రైన్ బోగీలన్నీ LHB కోచెస్. సో మనమైతే 110 to 120 స్పీడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రైన్ అయితే ఆన్ టైం రాలేదు, 10 minutes అయితే డిలేతో బయలుదేరింది. మనం బుక్ చేసుకున్న సీటింగ్ 2A సీటింగ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా వరస్ట్గా అయితే ఉంది సీటింగ్. నేను జన్మభూమి లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా ఇరుగ్గా అయితే ఉంది. నేను కొంచెం ఫ్యాటీ ఉంటాను కదా, నాకైతే సీట్ అయితే కంఫర్ట్ సరిపోలేదు. దీనికంటే జనరల్లో చాలా మేలు. ఈ ట్రైన్లో నాకు ఫస్ట్ డ్రాబ్యాక్ అదే, సీటింగ్ కంఫర్ట్ అస్సలు లేదు. లెగ్ రూమ్ వరకు బాగానే ఉంది. ఫుట్ ప్రింట్స్ చూసారా ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ టైం ఈ ట్రైన్లో ఎంతమంది జనం చూస్తాం. మొత్తం క్రౌడ్ అంటే ఫుల్ క్రౌడెడ్ అయిపోయింది ట్రైన్ జర్నీ. మెల్లగా సర్దుకుంటంలోనే జనగాం స్టేషన్కి అయితే వచ్చేసాము. సో బయట అయితే వర్కర్స్ అయితే రెనోవేషన్స్ అయితే చేస్తున్నారు. మనమైతే జనగాం స్టేషన్కి అయితే 30 minutes డిలేతో అయితే వచ్చేసాము. ఈ జనగాంలో నాకు నచ్చే ఒక థింగ్ చెప్పమంటారా? జనగాంలో ఒక పెద్ద కర్వ్ అయితే ఉంటుంది. సో మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ కనిపిస్తుంది. ఇంతలోపు నేచర్ అయితే మారిపోయింది, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. టైం కనీసం 2 కూడా అవ్వాలా. చూసారా ఎంత గ్రీనరీ ఉందో, పైనంతా మేఘాలు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఓ పక్క పొలాలు, ఓ పక్క మేఘాలు, చాలా అంటే చాలా 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 బాగుంది. యాక్చువల్లీ నేను ఈ రూట్ చాలాసార్లు ప్రయాణం చేశాను, కానీ ఈరోజు చేసినట్టు నాకు ఎప్పుడు ఇవ్వలేదన్నమాట ఎక్స్పీరియన్స్. అంతా బాగుంది ఈ రూట్ జర్నీ. అందుకే నాకు వర్షాకాలం అంటే చాలా ఇష్టం. సో ఎగ్జాక్ట్లీ టైం వచ్చి 2 o'clock అవుతుంది, 2:30. మొత్తం క్లౌడీగా చాలా అంటే చాలా బాగుంది. మన మాటల్లోనే కాజీపేట అయితే వచ్చేసాము. ఇక్కడికి మన ట్రైన్ 1 hour డిలేతో నడుస్తుంది. వీళ్ళు ఎక్కిన కాడి నుంచి ట్రైన్లో ఒకటే మోత. జనరల్ టికెట్ తీసేసుకుని రిజర్వేషన్ కంపార్ట్మెంట్కి అయితే వచ్చేసారు. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది కాజీపేట నుంచి. వాన పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి, కానీ నాకు చెవడ చూసారా, ఎందుకంటే నుంచునే ఉన్నాను సీటింగ్ కంఫర్ట్ లేక. సో మనమైతే ఇప్పుడు కాజీపేట దాటి బయటికి వెళ్తున్నాం కదా, మీకు రైట్ సైడ్ ఒక వే కనిపిస్తుంది చూసారా, అటు వెళ్తే నార్త్ సైడ్ వెళ్ళిపోతాం. మనం నాగ్పూర్ సైడు, మనం రైట్ సైడ్ తిరుగుతాము. సో మన సైడ్ వెళ్తే కనుక మనం ఖమ్మం సైడ్ అయితే వెళ్ళిపోతాం. ఖమ్మం, భద్రాచలం ఆ లైన్ అయితే మనం వెళ్తున్నాము. మీకు ఆ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూసారా, అదేమో మనకి నాగ్పూర్ సైడ్ తీసుకెళ్తుంది. ఫుల్ చిరాకులో ఉన్నాను. ఒక్క కాఫీ పడందే మనకైతే కనుక పని అయ్యేదట్లేదు. అదృష్టం కొద్ది కాఫీ అయితే చాలా బాగుంది టేస్ట్. ఈ జర్నీలో నేను చేసిన బెస్ట్ వీడియో ఇదే. అబ్బా అసలు ఏం గ్రీనరీ అండి, ఎంత బాగుంది. వాన కుమ్మేయాలని కోరుకుంటున్నాను నేను. వాన కుమ్మితే మాత్రం అదిరిపోద్ది అంతే. మొత్తం క్లౌడీగా ఉంది వెదరు. వాన పడాల్సిందే. ఈరోజు ట్రైన్ బ్లాక్ కాదు, నేచర్ బ్లాక్ కింద పెట్టుకుంటాను నేనైతే. మన ట్రైన్ అయితే గార్ల దగ్గరలో అయితే ఉంది. సో మనమైతే గార్ల స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆల్రెడీ ఒక రౌండ్ వాన పడి అయిపోయినట్టుంది, అందుకని నిశ్శబ్దంగా ఉంది. ఎవ్వరు లేరు ప్లాట్ఫామ్ మీద, చిన్న ప్లాట్ఫామ్. మన ట్రైన్కి అయితే కనుక ఇక్కడ స్టాప్ అయితే ఇచ్చారు. చాలా స్టేషన్లు అయితే ఇది ఆగుద్ది. స్పీడ్ మాత్రం యమాతో కూడా తొక్కుతున్నాడండి. లొకేషన్లు అదిరిపోయినాయి.
మాటల్లోనే మనం డోర్నకల్ జంక్షన్కి అయితే వచ్చేసాము. ఇది చాలా ఇంపార్టెంట్, డోర్నకల్ జంక్షన్. క్రౌడ్ చూసారా, అసలు తగ్గట్లేదు. క్రౌడ్ అనేది తగ్గట్లేదు. నా పక్కన అతను ఇక్కడ దిగేస్తున్నాడు, అది నాకు చాలా ప్లస్ అయింది. అందుకే నేను ప్రశాంతంగా వచ్చి కూర్చున్నా. క్రౌడ్ ఎక్కడికక్కడ పుల్ అవుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ లెవెల్ అయితే ఎక్కుతున్నారు. దీని మీద స్ట్రిక్ట్ వార్నింగ్స్ అని ఉంటే తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఎక్కి కూర్చుని పోతున్నారు. వరుణ్ దేవుడు కరుణించినట్టున్నాడు, వాన అయితే పడిపోతుంది. నేనైతే పడకుండా వెళ్ళిపోతానేమో అని చాలా బాధపడ్డాను, కానీ వాన అయితే మెల్లగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మామూలుగా ఉండదు. ట్రైన్ 100 to 120 స్పీడ్ ప్లస్ ఈ రెయిన్, డెడ్లీ కాంబినేషను. అసలు ఈ టైంలో టీ తాగితే అదిరిపోద్ది, కానీ టీ వాళ్ళు ఎక్కడ కనిపించలేదు నాకు. వాన అయితే అయిపోయింది. మనమైతే మదిర అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. ఎక్కడ చూసినా రెనోవేషన్ జరుగుతూనే ఉంది. మనమైతే మదిరలో ఉన్నాము. 30 minutes లేట్ అయితే మనమైతే బయలుదేరిపోయాము. కోఇన్సిడెన్స్గా ఈ అన్న ఖమ్మంలో అయితే ఎక్కాడు. సో నాకైతే ఫుల్ టైం పాస్ అయిపోయింది. ఈ అన్నది మా ఊరే, మాకు పక్కన అయినప్పుడైన ఒక ఊరు. మేమైతే అక్కడి నుంచి బోల్డ్ మాటలు చెప్పుకుంటూ వచ్చేసాము. టైంపాస్ అయితే అయిపోయింది. మనమైతే ప్రజెంట్ కొండపల్లి దగ్గర అయితే ఉన్నాము. చూసారా, ట్రైన్ మొత్తం కనిపిస్తుంది. పెద్ద కర్వ్ అనమాట, పగలపూట అయితే అదిరిపోద్ది. సో ఫైనల్లీ మనమైతే విజయవాడ రీచ్ అయిపోయాము. మీకు వచ్చింది తెలుసా, ఇందాక గంటలు డిలే అన్నాను కదా, కానీ ఇప్పుడు మనం జస్ట్ 20 minutes డిలే అయితేనే వచ్చాం. ఎందుకంటే 7:20కి వచ్చేసాం, 7 o'clock రావాలి. ఎందుకంటే బఫర్ టైం అయితే ఎక్కువ ఉంటుంది దానివల్ల. సో ఇండిపెండెన్స్ డే కదా రేపొద్దున, ఫుల్ డెకరేషన్ అయితే చేసేసారు మొత్తం రైల్వే స్టేషన్ అంతా. విజయవాడ రైల్వే స్టేషను ఈ ఫుల్ మామూలుగా ఉండదు. అయిపోయింది, మన వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోకండి.